మన పురాణాల్లో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు గల సూపర్ హ్యూమన్స్ లేదా దేవుళ్ళు చాలామందే ఉన్నారు. మహాభారతంలో పాండవులు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, రామాయణంలో రాముడు, హనుమంతుడు, రావణాసురుడు, లక్ష్మణుడు, చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. వీరి సామర్థ్యాలని మనం విన్నప్పుడు లేదా చదివినప్పుడు ఇది నిజమా లేదా కల్పితమా అనిపిస్తుంది. కానీ ఈ కలియుగంలో కూడా కొంతమంది సూపర్ హ్యూమన్స్ ఉన్నారు. వీరి సామర్థ్యాలు సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయ్యాయి. వీరిని చూశాక మన పురాణాల్లో ఉన్నవారు నిజమే, కల్పితం కాదేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. నటాషా, రష్యాకు చెందిన ఈ అమ్మాయి చిన్నప్పుడు ఒకసారి సడన్ గా వాళ్ళ అమ్మతో నీ శరీరంలోని రక్త ప్రసరణతో పాటు నీ శరీర అవయవాలు మొత్తం నేను చూడగలుగుతున్నానని చెప్పడంతో వాళ్ళమ్మ ఆశ్చర్యపోయారు. తర్వాత చిన్నగా ప్రపంచం మొత్తం పాకింది ఈ విషయం. సో ఈమెకున్న టాలెంట్ ప్రకారం ఈమె హాస్పిటల్లో కంటి చూపుతోనే స్కానింగ్ చేసి బాడీలోని శరీర భాగాల పనితీరు వివరిస్తుంది. స్కానింగ్ అంటే బాడీని కింద నుంచి పైదాకా చూడటం కాదు, శరీరం లోపల గల అవయవాలను మొత్తం చూడగలదు. ఇతగాడి పేరు బెన్. అందుడే కానీ శబ్దం ద్వారా ఇతగాడు చూడగలడు. బెన్ కి వినిపించే శబ్ద తరంగాల ద్వారా తన వైపు వస్తున్న వస్తువుల్ని ఖచ్చితంగా ఊహించగలడు. 3 ఏళ్ల వయసులోనే సైకిల్ పై బాస్కెట్ బాల్ ఆడేవాడు. ప్రపంచం మొత్తం ఎవరి సహాయం లేకుండా చుట్టేసి రాగలడు ఇతగాడు. మెదడు ద్వారా ఇతగాడు ఉపయోగించే పద్ధతిని డాల్ఫిన్స్ కూడా ఉపయోగిస్తాయి. శబ్ద తరంగాల ద్వారా ప్రయాణించడం అన్నమాట. దురదృష్టవశాత్తు బెన్ 2009 క్యాన్సర్ బారిన పడి మరణించాడు. డానియల్ బ్రోయింగ్ స్మిత్, ఇతన్ని రబ్బర్ బాయ్ అని కూడా అంటారు. శరీరంలో ఎముకలు ఉన్నాయో లేదో అనిపించేలా శరీరాన్ని అన్ని విధాలుగా వంచేస్తాడు మనోడు. ఇతగాడు మంచి స్పోర్ట్స్ మ్యాన్. బాస్కెట్ బాల్, బేస్బాల్ ఇంకా చాలా రకాల గేమ్స్ లో పండితుడు. తాయ్ నగోషి, ఇతగాడికి 1973లో ఒకరోజు బాగా జ్వరం వచ్చింది. ఆ తర్వాత జ్వరం తగ్గిపోయింది. కానీ అప్పటి నుండే ఇతగాడి కష్టాలు మొదలయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 43 ఏళ్ళు ఇతగాడికి కంటి మీద నిద్రంటూ రాలా. ఇతగాడి భార్య చెప్పిన దాని ప్రకారం చివరికి లిక్కర్ మందు కూడా ఇతగాడిని నిద్రలోకి పంపలేకపోయాయట. అయినా కూడా రోజుకి 50 కిలోల బరువు గల ఎరువు బస్తాన్ని 4 కిలోమీటర్ల దూరం మోసుకురాగలడు. డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం అని వెళ్తే మనోడికి ఏ రోగం లేదని తేల్చేశారు. ఒక్కసారి ఊహించుకోండి, జస్ట్ 2 డేస్ నిద్ర లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో. ఎలక్ట్రోమ్యాన్ రాజ్మోహన్ నాయర్, ఇతగాడు ఇండియాకి చెందినవాడే. 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పాపం ఇతగాడి అమ్మగారు మరణించారు. ఆ బాధ తట్టుకోలేని రాజ్మోహన్ ఓ రోజు దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫారం ఎక్కి కరెంటు పట్టుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ప్లాన్ బాగానే ఉంది. అప్లై చేసినప్పుడు మాత్రం కరెంట్ అయితే బాడీలోకి ప్రవహిస్తుంది, కానీ చనిపోవడం మాత్రం జరగట్లేదు. ఇదేంటబ్బా అనుకున్న రాజ్మోహన్ కే అప్పుడు అర్థమైంది, దేవుడు తనకి ఏదో గొప్ప శక్తి ఇచ్చాడని. అదేంటంటే ఇతగాడి బాడీ విద్యుత్ నిరోధకం. దాదాపు 10 ఆంప్స్ ఎలక్ట్రిసిటీ ఇతగాడి బాడీ తట్టుకోగలదు. ఇదే సాధారణ మనిషికైతే శరీరం చికెన్ 65 అయిపోతుంది. ఐసో మంచి సమూరాయి. గన్ పేల్చినప్పుడు గంటకు 200 మైళ్ళ వేగంతో వచ్చే బఠానీ గింజంత వస్తువుని ఇతగాడు తన కత్తితో కట్ చేయగలడు. సామాన్య మానవుడికైతే గన్ పేల్చినప్పుడు ఆ శబ్దం మాత్రమే గుర్తించగలడు. కానీ మనోడు ఆ గన్ నుంచి విడుదలైన వస్తువు ఏదైతే ఉందో దాన్ని లక్ష్యాన్ని చేరుకునేలోపు తన కత్తితో ఆపగలడు. కెవిన్ రిచర్డ్సన్, ఎవరినైనా పిల్లినో కుక్కనో మచ్చిక చేసుకుని పెంచుకుంటారు. కానీ మనోడు పులులు, సింహాలు, ప్రమాదకరమైన తోడేల్ని సులభంగా మచ్చిక చేసుకుని వాటితో రాత్రులు ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా నిద్రపోగలడు. సింహం పళ్ళు చాలా పదునుగా ఉంటాయి. అవి ముద్దుగా కొరికినా మనకి ప్రాణాపాయం తప్పదు. అలాంటి సింహాలతో రాత్రులు ఎటువంటి రక్షణ లేకుండా పడుకోవటం గ్రేటే కదా. సాధారణ మనిషి దాదాపు 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు శ్వాస నిర్బంధిస్తే ఇంకా తను శ్వాసించే పనే ఉండదు. ఎందుకంటే అప్పటికే మనిషి చనిపోతాడు కావున. కానీ మనోడు అప్పట్లో దుర్యోధనుడై ఉండొచ్చు. ఎందుకంటే ఇతగాడు దాదాపు 22 నిమిషాల పాటు నీటి లోపల శ్వాస నిర్బంధించి ఉండగలడు కాబట్టి. కొంతమంది టిబెటన్స్ మంక్స్ ఏళ్ల తరబడి చేసిన యోగా మెడిటేషన్ ద్వారా వారి శరీర ఉష్ణోగ్రతలను పెంచగలరు, తగ్గించగలరు. అది కూడా శరీరంలో ఎటువంటి భాగాలు కదల్చకుండా మెడిటేషన్ లోనే వారి శరీర ఉష్ణోగ్రతల్ని వాళ్ళ అదుపులో ఉంచుకోగలరు. వీరి శరీరంపై బాగా చల్లని నీటితో తడిసిన టవల్స్ వారి బాడీపై వేయగానే కొన్ని నిమిషాల్లోనే అవి డ్రై అయిపోతాయి. సో ఇవండి ఈ వారం సూపర్ హీరోస్. నెక్స్ట్ వీక్ మరికొంతమంది సూపర్ హీరోస్ తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో చూపించినవి కొంతమందికి పుట్టుకతో వచ్చిన లక్షణాలైతే కొంతమందికి సంవత్సరాల తరబడి సాధన చేయడం వల్ల వచ్చినవి. సో వీటిని ఎవరూ కూడా ప్రయత్నించకండి, ఎందుకంటే ప్రాణానికే ప్రమాదం కాబట్టి.